దర్శకుడు వచ్చి ఈరోజు నాకు నిన్న మన పొరడుకున్నాడయ్యా మూడు మన్నాట మూడు రోజుల కిందట నాకు నాట ఒక వాక్యం చెప్పినాడు అవును ఏమదా యోవేలు గ్రంథమా 2 అధ్యాయమా 12 వచనం యోవేలు గ్రంథమా 2 అధ్యాయమా 12 వచనం దోషభరితమైన జనుల చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చెరుపు చేయు పిల్లలారా దోషభరితమైన జనమా చదవండి. ఇప్పుడైనను 12 మీరు ఉపవాసం ఉండి 2:12 కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఇదేంటి 3 అంతస్తుల మేడ కలిగిన మందిరంలో ఆరాధన జరిపించు కోట్లు సూట్లు వేసుకొని ఒక పాస్టర్ గారు చక్కగా వాక్యం చెబుతా ఉంటే ఇప్పుడైనా తిరిగి మనపూర్వక నా యొద్దకు రండి అంటాడేంటి? దేవుడు దగ్గర లేడా? దేవుడు పని చేయట్లేదా? చేస్తున్నాడు. ఇప్పుడైనా మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని మాట్లాడుతున్నాడు. ఇదిగో అప్పుడు కొత్తామని బయట కూర్చుంటే 6:30 ఆ టైంలో అప్పుడు మాట్లాడుతున్నాడు. అమ్మో ఎక్కడ అమ్మగారి కూర్చోను ఎప్పుడు 5 నిమిషాలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? అది భయంతో ఉంటాను. సరే ఈ మాట చెప్పాడు. ఇవాళ సేవకుడు ఎక్కడో అడుగుల్లో రామచాడవరం అక్కడ సేవలు చేసి విశ్వవాడి కార్యక్రమాలు ఇవాళ వాక్యం చెప్పడానికి వస్తే ఆయన ఇదే మాట చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాతో దేవుడు 3 రోజుల కింద అదే చెప్పాడు. ఆయనతో వాడు అదే మాట చెప్పాడు. మనం దిద్దుకోవాలా అవుతా? దిద్దుకో. దేవుడి కన్నులు ఎక్కడ అడ్డం పెడదాం? పెట్టలేం కదా. ఎక్కడికి వెళ్తే నాకు వస్తానే ఉంటాడు ఆయన. ఆయన కంటే మరుగైంది లేదు కనుక ఈ విధంగా చెప్పాడని నేను చెప్పడానికి మరి ఇష్టపడగా అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరు కొత్త ప్రెసిడెంట్ గారు అంట కదా, కొత్త ప్రెసిడెంట్ గారు ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడండి, ఫలానా సేవకుడికి మీరు అందించండి అని చెప్తే సరేనండి అట్లాగేనండి చూద్దానండి పర్సనల్గా అన్నాడు. సరేలే అని నేను వచ్చేసాను. కనుక దేవుడు ఏం చెప్పాడో అది చెప్పడం మన పని. ఈరోజు ఆయన సాక్షులు ఏం చెప్తున్నాడంటే నేను ఎక్కడికో సేవకి వాక్యాల కోసం వెళితే అక్కడ కాలు బెసికి అక్కడ పడ్డాడంట. నిన్న బాగానే ఉంది, కాలు వాడు బాగా నొప్పిగా ఉంది. ఇట్లాంటి ప్రమాదం దేవుడు నాకు తప్పించాడు అని. పద్దాక యాక్సిడెంట్లు ప్రమాదాలు మనం చచ్చిపోయేవాడిని మా ఇంట్లో 3 రోజులు ప్రార్థన జరిపేవారు అని అంతకుముందు గతంలో చెప్పాడు. వాడు నిన్నేమో పెద్ద ప్రమాదం దేవుడు తప్పించాడు. పద్దాక యాక్సిడెంట్లు ఎందుకు వచ్చాడు సేవకుడికి? తెలుసుకోవాలిగా. ఆయన మాట ఎడిగి ఆయన మాట చొప్పును కదా నడవాల్సింది. నా బోడికి చెప్తేనేమో ఈ రాణి గారికి బుద్ధి లేదు, ఇట్లాగే చెప్తా ఉంటుందా అన్నారు. ఏమండి నీ భర్తను మాత్రమండి అన్నాడండి దేవుడు అని అంటే ఎక్కదాన్ని నడుచుకో అన్నాడు. నెరవేర్చుకున్నాడా దేవుడు? కనుక మన భర్త అయిన వాడు, మనం సృష్టించిన వాడు, మన బుద్ధులు మనకు మన హృదయంలో అంతరంగంలో రాకముందే ఆయనకు తెలుసుగా. ఏ ఆలోచన వస్తుందో ఆయన ఎరిగిన వాడు కదా. నీ హృదయంలో తలపు పుట్టకముందు నేను ఎరిగిన వాడిని అంటున్నాడు కదా. సృష్టించిన వాడు భర్త అయ్యి ఉన్నాడు అంటున్నారు కదా. మరి ఆ భర్తకు మనం ఏం చేయాలి? ఇంట్లో ఎన్ని దోశ పెట్టాలా అవుతా? ఆయన దానికి ఇయ్యాలా అవుతా? దశభాగాలు ప్రథమ ఫలములు ప్రతిష్టాపనలు మీరు ఇయ్యక దొంగిలిస్తున్నారు, మీరు దొంగలు అని మాట్లాడుతున్నాడు దేవుడు. స్తోత్రం. ఎక్కడ దాకా ఈ మాటలు ఆయనకు మరుగైంది ఉంది. నాగాబు చోటు నీవేనయ్యా, చికాకు పడక నన్ను కాచేవయ్యా, ఏకాకి నేనింక కాబోనయ్యా, నీ రాక కోసమే ఉన్నానయ్యా. శ్రీమంతుడా, సాత్వికుడా, పరిపూర్ణుడా, కడుదీనుడా, యేసయ్యా
అయ్యా ఈ ధరా నా కోసమే వచ్చిన సర్వేశ్వరా నన్ను విడిపించిన కరుణాకరా మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా వేసారిపోనయ్యా దవడాంబరా. మన దాగు చోటు ఆయన అయి ఉండాలి. ఆయన చేత మనం దొంగలు అనిపించుకుంటే ఎట్లా? భర్తకు మరుగైంది ఏదైనా ఉంటుందా? భార్య విషయంలో భర్తకు మరుగైంది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. నేను సృష్టించాను నీకు భర్తని అంటున్నాడు దేవుడు. నా వెర్రితనంగా దేవుని జ్ఞానం వెర్రితనంగా నువ్వు తీసుకుంటే చేయగలిగేది లేదు. మనుష్య జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం గొప్పది. దేవుని వెర్రితనం గొప్పది. మనుష్య జ్ఞానం కన్నా దేవుని వెర్రితనం గొప్పది. ఈ వాక్యం కొత్తలో నాకు అర్థం కాక ఒక పాత్ర గారు చెప్పి ఇదేంటండి దేవుని వెర్రితనం ఏంటండి అని అడిగేదాన్ని. దేవుని వెర్రితనమా అని వివరించి చెప్పేవాడు.